కోల్కతా డాక్టర్ కేసులో హంతకుడు ఎవరు అనేది చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందా? సీసీటీవీ కెమెరాలు ఏం చెబుతున్నాయి? ఈ కోల్కతా డాక్టర్ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో హంతకుడు కేవలం సంజయ్ రాయ్ మాత్రమే కాకుండా మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఈ కేసులో మరో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం సంజయ్ రాయ్ కాకుండా మరో నలుగురు ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ రాకు, సెకండ్ పర్సన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సుమిత్రో, ఇతను కూడా ట్రైనీ డాక్టర్. మూడవ వాడు శుభదీప్, అతను కూడా ఇక్కడే ఇంటర్న్ గా పనిచేస్తున్నాడు. ఇక నాలుగవ వాడు గులాం, ఇతను హాస్పిటల్ స్టాఫ్. ఈ నలుగురు కూడా సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిపోయారు. ఆగస్టు 9 రాత్రి జరిగిన ఈ ఘోరాతి ఘోరమైన సంఘటనలో ఆ నలుగురి ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది. రాత్రి 12 గంటలకు హాస్పిటల్ కి వచ్చారు రాకు, సుమిత్రో. వీరితోనే అత్యాచారానికి గురైన ఆ లేడీ డాక్టర్ కూడా ఉంది. ఆమె వీళ్ళతో పాటు కలిసి 12 గంటలకు డిన్నర్ చేసింది. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి రెస్ట్ తీసుకోవాలి అనుకున్నారు. ఆ ముగ్గురు కలిసి సెమినార్ హాల్ కి వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత కాసేపు ఒలింపిక్స్ గురించి మాట్లాడుకున్నారు. నీరజ్ చోప్రా గెలుస్తాడని చర్చించుకున్నారు. అలా టైం రాత్రి 2 గంటలయ్యింది. ఆ టైంకి సుమిత్రో, రాకు సెమినార్ హాల్ నుండి బయటకు వచ్చేశారు. సెమినార్ హాల్ కి ఆపోజిట్ గా ఒక స్లీప్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ లో కొంతమంది స్లీప్ ని అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ లోకే ఆ ఇద్దరు జూనియర్ డాక్టర్స్ వెళ్లిపోయారు. ఇక లేడీ డాక్టర్ సెమినార్ హాల్ లోనే పడుకుని ఉంది. అదే టైంలో మూడవ డాక్టర్ శుభదీప్ థర్డ్ ఫ్లోర్ లో ఇంటర్న్ రూమ్ కి వెళ్ళాడు. ఈ రూమ్ కూడా సెమినార్ హాల్ ఉన్న థర్డ్ ఫ్లోర్ లోనే ఉంది. అందుకనే ఈ నలుగురికి కూడా పాలిగ్రఫీ టెస్ట్ అంటే లైవ్ డిటెక్టర్ టెస్ట్ ని పోలీసులు నిర్వహించారు. సరిగ్గా 2 గంటల సమయంలో సుమిత్రతో పాటు రాకు ఇద్దరు కలిసి స్లీపింగ్ రూమ్ కి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన 1 గంటకి అంటే సరిగ్గా 3 గంటల 40 నిమిషాలకు సంజయ్ రాయ్ బైక్ పార్కింగ్ చేస్తూ ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా కనిపించింది. 3 గంటల 48 నిమిషాలకు అతను ఎమర్జెన్సీ బిల్డింగ్ లో థర్డ్ ఫ్లోర్ లో ఉన్న సెమినార్ హాల్లోకి వచ్చాడు. ఇక సరిగ్గా 4 గంటల 3 నిమిషాలకు అతను కారిడార్ దగ్గరకు చేరుకున్నాడు. థర్డ్ ఫ్లోర్ లో సెమినార్ హాల్ ఉన్న కారిడార్ కి అతను వెళ్ళాడు. కానీ అతను అక్కడికి వెళ్లే సమయానికి సరిగ్గా 3 నిమిషాల క్రితం సెమినార్ హాల్ దగ్గర మరో వ్యక్తి కనిపించాడు. అతడు హాస్పిటల్లో పనిచేసే ఒక స్టాఫ్. అతని పేరు గులాం. సీసీటీవీ కెమెరాల్లో అతను సరిగ్గా 4 గంటల సమయంలో ఫస్ట్ ఫ్లోర్ నుండి థర్డ్ ఫ్లోర్ కి వెళ్తూ కనిపించాడు. మళ్ళీ అదే వ్యక్తి గులాం సరిగ్గా 4:30 గంటల నుండి 4 గంటల 35 నిమిషాల మధ్యలో కూడా ఈ థర్డ్ ఫ్లోర్ కారిడార్ లోనే కనిపించాడు. ఆ సమయంలో అతను థర్డ్ ఫ్లోర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తే సీసీటీవీ ఫుటేజ్ లో 4 గంటల 3 నిమిషాలకు సంజయ్ రాయ్ అదే కారిడార్ లో నుండి సెమినార్ హాల్ కి చేరుకున్నాడు. ఎప్పుడైతే గులాం ఫస్ట్ ఫ్లోర్ కి చేరుకున్నాడో అంటే 4:32కి సంజయ్ సెమినార్ హాల్ నుండి బయటకు వచ్చాడు. 4:37కి అతను హాస్పిటల్లోనే కింద ఫ్లోర్ కి వచ్చి నిద్రపోయాడు. ఈ కేస్ సిబిఐ చేతుల్లోకి వెళ్ళాక ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చూస్తే సంఘటన జరిగిన స్థలంలో 4 వ్యక్తులు థర్డ్ ఫ్లోర్ లోనే ఉన్నారు. సెమినార్ హాల్ కి ఎదురుగా ఉన్న స్లీపింగ్ రూమ్ లో 2 జూనియర్ డాక్టర్లు సుమిత్ర, రాకు ఉన్నారు. అదే ఫ్లోర్ లో ఉన్న ఇంటర్న్ రూమ్ లో శుభదీప్ ఉన్నాడు. గులాం అనే హాస్పిటల్ సిబ్బంది కూడా సరిగ్గా అదే సమయంలో థర్డ్ ఫ్లోర్ కి చేరుకున్నాడు. 4 గంటల 3 నిమిషాల సమయంలో సంజయ్ రాయ్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాడు. 30 నిమిషాల పాటు అక్కడే అఘాయిత్యం చేశాడు. ఆ 29 నిమిషాల సమయంలోనే గులాం కూడా థర్డ్ ఫ్లోర్ లో ఉండటం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఈ 29 నిమిషాలే ఆ అమ్మాయికి యమపాశంగా మారిపోయాయి. అత్యాచారం చేయడమే కాకుండా ఆ అమ్మాయిని అత్యంత ఘోరంగా హింసించి ప్రాణాలు తీశాడు. ఆమె శరీరానికి ఎన్నో గాయాలయ్యాయి. ఆమె రక్తపు కన్నీళ్లు కారుస్తున్నా సరే పట్టించుకోకుండా ఆమెను చిత్రవధ చేశాడు ఆ రాక్షసుడు. 29 నిమిషాలు ఆమె ఎంత నరకం అనుభవించిందో ఎవ్వరూ మాటల్లో చెప్పలేరు. మత్తులో తూగుతూ ఉన్న ఆ నరరూప రాక్షసుడు సంజయ్ రాయ్ ఇంత చేశాక కూడా హాస్పిటల్లోనే తాపీగా పడుకున్నాడు. ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏంటంటే థర్డ్ ఫ్లోర్ లో అంతమంది ఉన్నా వాళ్ళకి ఆ అమ్మాయి అరుపులు వినిపించలేదా? అందుకే సిబిఐ ఆ నలుగురిని కూడా అదుపులోకి తీసుకొని వారికి కూడా లై డిటెక్టర్ టెస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఈ టెస్టులో బ్రెయిన్ ఆలోచించే శక్తిని కోల్పోతుంది. అందుకోసం వాళ్లకు కొన్ని మత్తు ఇంజెక్షన్లు ఇస్తారు. ఆ టైంలో వాళ్ళు తెలిసిన విషయాలు మాత్రమే అంటే నిజాలు మాత్రమే చెప్పే అవకాశం ఉంటుంది. పాలిగ్రఫీ టెస్ట్లో హార్ట్ బీట్ ని కూడా చెక్ చేస్తారు. ఒక మనిషి అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా అనేది ఇందులో ఈజీగా తెలిసిపోతుంది. ఇది బాగా ప్లాన్ చేసిన కుట్రనా?
ఈ కేసులో ఆ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. నిజాలు ఇంకా బయటపడాల్సి ఉంది. ఇలాంటి వారికి కఠినమైన శిక్షలు వేసినప్పుడే మళ్ళీ ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి.